నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ తుని మండలంలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ యనమల దివ్య సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు కాండ్రేగూడ హైస్కూల్ విద్యార్థులకు అస్వస్థత ఆసుపత్రికి తరలింపు రంపచోడవరంలో గిరిజన ఉత్పత్తుల ప్రదర్శన ఎమ్మెల్యే శిరీషాదేవి సందర్శన కోటనందూరు మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు యనమల దివ్య ఇంటింటా ప్రచారం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరుస ఎదురుదెబ్బలతో విలవిలలాడుతోంది. రాజకీయ వివక్షత లేకుండా ఎమ్మెల్యే యనమల దివ్య ఏడాది పాలన చూసిన విపక్ష వైసీపీ శ్రేణులు ఆమె నాయకత్వంలో పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. తాజాగా తుని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి పుష్కర ఎత్తిపోతల పథకం వైస్ చైర్మన్ కుర్రా వెంకట్రమణ ఆధ్వర్యంలో ఒల్లూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు జయహో దివ్యమ్మ అంటూ సైకిల్ ఎక్కేశారు. జననేత్రి యనమల దివ్య ఏడాది సుపరిపాలన జనం చూశారు. రాజకీయ వివక్షత చూపకుండా యనమల దివ్య సుపరిపాలనకు ఆకర్షితులవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు అభివృద్ది ప్రధాయిని వెంట నడిచేందుకు క్యూ కడుతున్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న యనమల దివ్య నాయకత్వంలో పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తాజాగా వల్లూరు గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు గంపగుత్తుగా యనమల దివ్యకు జై కొట్టారు. పుష్కర ఎత్తిపోతల పథకం వైస్ చైర్మన్ కుర్రా వెంకటరమణ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వైకాపా నేతలు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు. సీనియర్ నేత యనమల రాజేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు టీడీపీలో చేరికలను స్వాగతించారు. ఇవాళ టీడీపీలో చేరిన వారిలో కుర్రా ప్రకాశ్రావు, సత్యబాబు, నాగేశ్వరరావు, రమణ, మనయ్య, రాజా, కొత్తూరు సత్యనారాయణ, సత్తయ్య, మనేరావు, దొరబాబు, నారాయణరావు, రాజుబాబు, పామర్తి వెంకట్రావు, రేలంగి జోగారావు, సత్యనారాయణ, గంగిశెట్టి రాము, చంటిబాబు, పెదకాపు సురేష్, తాతారావు, శివ, మణిరావు, ఉడిపల్లి కృష్ణ, మైలిపల్లి ఈశ్వరరావు, ఫిరాది దుర్గా ఉన్నారు. వీరిని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అభినందించారు. ఈ కార్యక్రమంలో దాసరి ఈశ్వరరావు, కొత్తూరు బుజ్జి, గరికిన అప్పలరాజు తదితరులు ఉన్నారు. ఇవాళ మన కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులు అభివృద్ధి సంక్షేమ పథకాలు అవన్నీ కూడా చూసి ఇవాళ ఆ పార్టీని వీడి మా తెలుగుదేశం ప్రభుత్వంలో చేరడం చాలా ఆనందకరం. మీ అందరికీ కూడా వెల్కమ్ చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, పేదల కోసం కష్టపడే ప్రభుత్వం. మీరందరూ కూడా మా పార్టీలో వచ్చి మా అందరితో కలిసిమెలిసి ప్రజలకు ఉపయోగపడే విధంగా పని చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీరందరికీ కూడా మరొకసారి వెల్కమ్. అందరూ కూడా కలిసి పని చేసుకోండి. మీకు ఎంత కష్టపడితే మీకు అంత మంచి పేరు వస్తుంది. సెల్ఫ్ ఎజెండాలు ఎవరూ పెట్టుకోవద్దు. ప్రజల కోసం కష్టపడండి. ఆటోమేటిక్ గా మేమే మిమ్మల్ని గౌరవిస్తాము. మీరు ఊహించని కూడా ఊహించలేరు. అలా విధంగా మేము మిమ్మల్ని గౌరవిస్తాం. ప్రజల కోసం మీరు ఎప్పుడు నిరంతరం కష్టపడతా ఉండండి. థ్యాంక్ యూ. గోవా గవర్నర్గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు శుభాకాంక్షలు తెలియజేశారు. నర్సీపట్నం నుంచి విజయనగరం వెళ్లిన అయ్యన్న రాజు గారి కోటలో పూసపాటి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజుతో ఉన్న రాజకీయానుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి మా ఇద్దరి రాజకీయ ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగిందని, ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లో కలిసి పనిచేస్తామన్నారు. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ హోదా కల్పించిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు అయ్యన్న పాత్రుడు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ
చాలా సంతోషంగా ఉంది మాకు. మొన్న ఈ వార్త వెంటనే ఒక పండగ వాతావరణం మా నాయకులందరిలో వాతావరణం చూశాను. గతంలో కూడా ఎంత ఆనందం తెలియదు. ఎందుకంటే నేను ఏదో పొగటితో కాదు చెప్పలేదు. అశోక్ గారు అంటే నీతికి నిజాయితీ నిలువెత్తు విక్రమం మా దృష్టిలో. నేను 83 నుంచి కూడా అశోక్ గారితో తిరిగాను రాజకీయాలు. అశోక్ గారు నాకన్నా ముందే రాజకీయాలు ఎన్టీ రామారావు గారు వాటి పెట్టకముందే ఎమ్మెల్యే చేశారు. రామారావు గారు వచ్చిన నేను ఎమ్మెల్యేగా వచ్చాను. అప్పటి నుంచి అశోక్ గారు అంటే నా అందరికీ అభిమానం. మమ్మల్ని గైడ్ చేసేవారు. నేను చిన్నపిల్లలు అప్పుడు 57 సంవత్సరాలు ఫస్ట్ టైం ఎమ్మెల్యే. నేను కలిసినప్పుడు మమ్మల్ని అందరూ బుద్ధమంతులు చేసి ఏదైనా సలహాలు చేసి మమ్మల్ని ముందుకు రాజకీయం నడిపించారు అశోక్ గారు. అంటే మా అందరికీ గౌరవం. నాకే కాదు, ఇవాళ చూశాను నేను డేస్ నుంచి చూస్తాను టీవీల్లో. అన్ని పార్టీ వారు కూడా అశోక్ గారిని అభినందిస్తారు. ఎందుకు అభినందిస్తారంటే అంత పార్టీ వాళ్ళు అభినందిస్తారు మమ్మల్ని. ఇది కదా అశోక్ గారిని ఎందుకు అభినందిస్తున్నారు? అంతలో ఉన్న నిజాయితీ, క్రమశిక్షణ ఇవన్నీ కూడా. మరి అటువంటి మహావ్యక్తికి ఉన్నతమైన పదవి ఇచ్చి గోవా గవర్నర్ గా ఆస్వాదించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి, అలాగే మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, మరి అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విషయం చెప్పాలి మీకు, అశోక్ గారు గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసారు. రంపకోత పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. అటువంటి వ్యక్తిని అందరూ కళ్ళ నీరు వచ్చారు. అటువంటి సమయంలో విజయనగరం ప్రజలందరూ కలిసి అశోక్ గారి కుటుంబానికి అండగా నిలిచి ఎంతో మేము ఉన్నాం మీకని చెప్పి ధైర్యాన్ని ఇచ్చినటువంటి విజయనగర ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడు మా రాజకీయాలు ఒకటి చూడలేదు. ఉత్తరాంధ్ర జిల్లాలో 2 గవర్నర్ పదవులు ఉన్నాయి గారు. వాటి హరిబాబు గారు, 2 పెద్దలు గవర్నర్లు అనుభవించిన అశోక్ గారు. ఇది ఉత్తరాంధ్ర జిల్లాలకి మోదీ గారి గారికి, చంద్రబాబు నాయుడు గారికి చేయడానికి మంచి అవకాశం. సారు బ్రహ్మాండం చేస్తారు. నాకు తెలిసి బాగా అనుకున్నాం. అసలు అసెంబ్లీలో రికార్డు అంతా చూడకుండా చెప్పగలిగాడు ఏకైక నేత ఉన్నాడు. ఏ పేజీలో ఏముందో చూడకుండా చెప్పగలిగినట్టు కెపాసిటీ అశోక్ గారికి. ఆ రోజుల్లో చిన్న ఫస్ట్ టైం లో అతనంటే రెవెన్యూ మినిస్టర్ నెల్లూరు జిల్లా నలపరెడ్డి శ్రీనివాసరావు గారు, అతను అంతే, అశోక్ గారు అంతే. అలాగే అవసరం లేదు, ఆ బుక్ లో ఏ పేజీలో ఏముందో చూడకుండా చూపిస్తారు. అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మన ప్రాంతీయులు ఇవాళ గవర్నర్ గా గోవాకి వెళ్ళడం అంటే చాలా ఆనందంగా ఉంది. అందరూ ఆంధ్రులతో అదృష్టంగా నేను భావిస్తాను, అందరూ అదృష్టం భావిస్తాను. ఇక అవకాశం ఇచ్చిన భగవంతుడికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు జోష్గా కొనసాగుతోంది. ఎమ్మెల్యే యనమల దివ్య అలుపెరగని రీతిలో సుపరిపాలనలో తొలి అడుగు పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ కోటనందూరు మండలం తాటిపాక గ్రామంలో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు సుపరిపాలనలో సంక్షేమ ఫలాలు, విజయాలు వివరించారు. తాటిపాకలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ యనమల దివ్య హాజరయ్యారు. సీనియర్ నేతలు యనమల రాజేష్, గాడి రాజాబాబు, అంకవరెడ్డి రమేష్, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, వెలగా వెంకటకృష్ణారావులతో కలిసి ఇంటింటికి వెళ్లిన యనమల దివ్య మహిళలతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 జనరంజకంగా ఉన్నాయని, బాబు షూరిటీతో పేదల బతుకుల్లో వెలుగులు నింపాయని తమ సంతోషాన్ని ఎమ్మెల్యే యనమల దివ్యతో కలిసి పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సుర్ల అప్పలనాయుడు, సుర్ల రాంబాబు, పైల సూరిబాబు, సుర్ల నాని, సుర్ల నాగేశ్వరరావు, తుమ్మి నాగబాబు, సుర్ల సతీష్, సుర్ల రాజు, సుర్ల సురేష్, సుర్ల రాము, సుర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాది విజయనగరం. నా పేరు సుర్ల అప్పలనాయుడు. నేను ఇప్పటి నుంచో పార్టీలో కొనసాగుతున్నాను. సీనియర్ నాయకులు గత 83 నుంచి కూడా టీడీపీ పార్టీలో కొనసాగుతున్నాను. అయితే ఈ రోజు ఈ సుపరిపాలన అనే కార్యక్రమానికి యనమల డిఎం గారు ఇచ్చేశారు. వారు ఇక్కడికి ఇచ్చేసి
డోర్ టు డోర్ ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని యోగక్షేమాలు అడుగుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ మీకు సక్రమంగా అనుకునేదని తీసుకొనుకుంటూ అందరూ బాగా అందుతూ చాలా బాగుంది. మంచి ప్రభుత్వం. బిఎం గారు కూడా చాలా కష్టపడి చాలా చాలా బాగా చేస్తామని చెప్పి చాలా సాటిస్ఫై అయ్యారు. దీనికి జాతరాజు గారు, పెద్దపల్లి భాస్కర్ గారు అందరూ పెద్ద నాయకులుగా పాల్గొని ఈ కార్యక్రమంతో జయప్రదం చేశారు. ఈ రోజు మా గ్రామానికి యనమల దివ్య గారు ఇచ్చేసారండి. కానీ ప్రతి ఇంటికి వచ్చి మమ్మల్ని అన్ని మీకు పథకాలన్నీ అందుతున్నాయా లేదా అని అన్ని అడిగారండి. మాకండి 2 పిల్లలండి. 2 పిల్లలకి తల్లివందనం డబ్బులు పడ్డాయండి. 26,000 పడ్డాయండి. దీవెన పథకం కింద 2 బండ్లు మాకు వచ్చినాయండి. మాకు గవర్నమెంట్ వల్ల లాభం బానే ఉందండి. ఇది గవర్నమెంట్ చాలా వరకు బాగా చేస్తుందని, మాకు ముందు ముందు ఇంకా మంచి మంచి పథకాలన్నీ పెడతారని మేము ఆశిస్తున్నామండి. ఇది మంచి ప్రభుత్వం, ఇలా ప్రభుత్వం కొనసాగాలని మేము కోరుకుంటున్నామండి. తన విజయంలో తోడై నిలిచిన కాపు సామాజిక వర్గానికి ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య అగ్ర తాంబూలమిస్తున్నారు. గతంలో కాపు సామాజిక వర్గం టీడీపీకి దూరమైన యనమల దివ్య పార్టీ బాధ్యతలు భుజాన వేసుకున్న తర్వాత కాపులంతా యనమలకు చేరువయ్యారు. గంపగుత్తుగా ఓట్ల వర్షం కురిపించి యనమల దివ్య గెలుపులో కీలకమయ్యారు. ఇప్పుడు పదవుల వడ్డంలో యనమల దివ్య కాపులకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కుర్రా వెంకట్రమణకు పుష్కర పదవి, పెనుమచ్చ నాగేశ్వరరావు, పొలిశెట్టి రామలింగేశ్వరరావులకు సహకార సంఘాల అధ్యక్ష పదవులతో కాపులకు పొలిటికల్ సపోర్ట్ ఇచ్చారు. ఎస్ అన్నవరం సొసైటీ అధ్యక్షుడిగా నామినేట్ అయిన పోలిశెట్టి రామలింగేశ్వరరావు ఇవాళ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్యలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. సీనియర్ నేతలు సుర్ల లోబరాజు, యనమల లక్ష్మణరావు, అరిగెల నరసింహమూర్తి, జక్కాన రామునాయుడు, కుర్రా వెంకట్రమణ, తమరాన సత్యనారాయణ, తమరాన రామకృష్ణ తదితరులు రామలింగేశ్వరరావుకు బెస్ట్ విషెస్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్లో స్థానిక గిరిజనులు వెదురుతో తయారు చేసిన ఉత్పత్తులను స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన నాయకులు పరిశీలించారు. అనంతరం హస్తకళాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ ఈ ఉత్పత్తులను అంతర్జాతీయ గుర్తింపు పొందడానికి కావలసిన అన్ని అనుమతులు కల్పిస్తామని, వీటికి మార్కెట్ కల్పిస్తామని పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని, అలాగే చేతి వృత్తుల వారికి పెట్టుబడికి రుణాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ పాల్గొన్నారు. ఇదంతా
కూడా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ ఆయన కూడా రానియండి మన కొన్ని కొరియర్ చార్జెస్ అన్ని వాళ్ళు తీసుకుంటామన్నారు. మరి పూర్తిగా మాపడానికి మా వైఫల్యాల నుంచి మనం తీసుకొని అది గౌరవం ఉంటుంది కాబట్టి వారి మాట్లాడగారు వారి లాస్ట్ టైం గంట వచ్చింది వర్షం రావడం చిన్న ఫోటో అంటే అలాగే తయారైన ఈ బ్యాంబూ ఈ ఆర్టికల్స్ అన్ని కూడా మన వేములవాడ పంచాయతీ సువర్ణవాడ గ్రామంలో తయారయ్యాయి. 40 మంది కళాకారులు కుటుంబాలు ఈ యొక్క దీని మీద ఆధారపడి ఉన్నాయి. కాకినాడ జిల్లా తొండంగి వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పాలకవర్గం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుని మర్యాదపూర్వకంగా కలిశారు. సీనియర్ నేతలకు పాలకవర్గంలో చోటు దక్కింది. సొసైటీ అధ్యక్షుడిగా కొయ్య సూరిబాబు, డైరెక్టర్లుగా మురాలశెట్టి సుబ్బారావు, బూర్తి కృష్ణలను ప్రభుత్వ విప్ యనమల దివ్య సిఫార్సు మేరకు ప్రభుత్వం నామినేట్ చేసింది. ఇవాళ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా పాలకవర్గం పనిచేయాలని ఈ సందర్భంగా యనమల సూచించారు. ఈ కార్యక్రమంలో కొయ్య కేశవ్, యనమల లక్ష్మణరావు, బెండపూడి నాయుడు, బూర్తి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. సభ్యుల పూజలు శ్రీ యనమల రామకృష్ణ గారికి, యనమల దివ్య మేడం గారికి, యనమల రాజేష్ గారికి, శ్రీ యనమల రామకృష్ణ గారికి, మాజీ మంత్రి గారు, పోలిట్ బ్యూరో సభ్యులు, నాకు ఈ పదవి మన తొండంగి మండల కోఆపరేటివ్ సొసైటీ నియమించినందుకు బూర్తి కృష్ణ గారికి, మురాలశెట్టి సుబ్బారావు గారికి, తీర్మాన్ కమిటీ నిర్మించిన పద్ధతి కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రైతులకి దివ్య మేడం గారికి, రాజేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత ఈ సొసైటీ అభివృద్ధికి తోడ్పడి ఉంటామని రైతులందరికీ కూడా మేము ప్రత్యేకంగా ఈ మండలం వాళ్ళు కాబట్టి ప్రత్యేకంగా డెవలప్ చేస్తాం. తొండంగి మండల కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా మా అన్నయ్య అయినటువంటి మా కొయ్య సూరిబాబు గారిని, మన గౌరవనీయులు పెద్దలు మా గురువు గారైన యనమల రామకృష్ణ గారు, అలాగే మా దివ్య మేడం గారు యనమల దివ్య గారికి, అలాగే మా రాజేష్ గారికి, తర్వాత ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సీనియర్ నాయకులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా తొండంగి సొసైటీలో ఇప్పుడు వరకు అది కొద్దిగా వెనకబడి ఉండడం, రికవరీ సరిగా లేకపోవడం, రైతులందరికీ కూడా సరైన ఈ లోన్ అవకాశాలు లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మన బీసీసీ చైర్మన్ గారు అయినటువంటి తుమ్మల బాబు గారు కూడా ఈ మండలం వ్యక్తే, మన సింగూషం గ్రామం నుంచే ఆయన కూడా మన జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆశీస్సులతోటి మా సూరిబాబు గారి నాయకత్వంలో ఈ సుబ్బారావు గారు, కృష్ణ గారు, ఈ తీర్మాన్ కమిటీ నుంచి రైతులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందే విధంగా ఒక
ఒక ఎరువులే కాదు, విత్తనాలే కాదు, తర్వాత సొసైటీని అభివృద్ధి చేసి ప్రత్యేక గ్రాంట్ కింద తెచ్చి రైతులందరికీ కూడా ఈ క్రాప్ లోన్లే కాదండి, డెవలప్మెంట్ లోన్లే కాదు, ఏ విధంగా అయితే మనం రైతులకు సహకారాలు ఇచ్చగలమో ఈ అభివృద్ధిని మన రామకృష్ణ గారి చేతుల మీద చూపించి ఈ తొలగి మండలానికి న్యాయం చేస్తారని ఈ త్రివిజన్ కమిటీకి మా తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన కొయ్య సూర్బాబు గారికి కోఆపరేటివ్ సొసైటీ త్రిమన్ కమిటీ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి మన పెద్దయిన గౌరవనీయులు మన యనమల రామకృష్ణ గారికి, అలాగే మన దివ్య మేడం గారికి, అలాగే మన రాజేష్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే నాకు సూర్యబాబు గారు నాకు చిన్ననాటి స్నేహితుడు, మీ ఇద్దరం కలిపి చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఆయనకి ఇచ్చినందువల్ల నేను ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయనకి ఇవ్వడం వల్ల నాకు ఇచ్చినట్టుగానే నేను ఫీల్ అవుతూ ఉన్నాను. కాబట్టి ఆయన ఒక బాధ్యత పెట్టడం జరిగింది పెద్దయినా. ఆ బాధ్యతను మాత్రం గతంలో ఎవరో చేయలేని విధంగా ఈ సొసైటీని ఒక ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఎందుకంటే సొసైటీలో కొన్ని చాలా అవకతవకలు ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ మన బాబు గారు కూడా మన కూటమి నాయకుడే కాబట్టి డిసిసి ప్రెసిడెంట్ ఆయన మన 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 మనలో వ్యక్తే కాబట్టి ఆయన కలిసి మనం కూడా వసూలు కూడా గట్టిగా వసూలు చేసి మిగతా రైతులు కూడా మనం అప్పులు ఇచ్చేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలని మన పెద్దయిన రామకృష్ణ గారి సహకారంతో కొంత అమౌంట్ కూడా తెచ్చి రైతులందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సొసైటీ ఏకాగ్రహంగా గవర్నమెంట్తో మాట్లాడి చేయించినందుకు అలాగే మన రామకృష్ణ గారికి మన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే మేడమ్మ గారికి, రాజేష్ గారికి వందనాలు తెలియజేస్తున్నామండి. మన జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిపి కూటమి అభ్యర్థులు కొయ్య సూర్యబాబు గారు, కృష్ణ గారు, కాసు గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రావులపాలెం సిఆర్సీలో అంబేద్కర్ కోనసీమ జిల్లా బీసీ సంఘాల ఆత్మీయ సమావేశాన్ని మట్టా వీరబాబు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు చెందిన బీసీ కులస్తులు రాజ్యాధికారం సాధించేందుకు ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు బూటకపు హామీలను గుప్పించిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 13 నెలలు గడిచినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన దుయ్యబట్టారు. చూస్తున్నారు తప్ప మనం ఒక రాజకీయ నాయకులుగా మాత్రం గుర్తించడం లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీల్లో మన బీసీ కాకినాడ జిల్లా జగ్గంపేటలోని కాండ్రేగుల హైస్కూల్లో డీహైడ్రేషన్ కారణంగా 6 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కాండ్రేగుల హైస్కూల్లో 165 మంది విద్యార్థులు ఉండగా 135 మంది గురువారం పాఠశాలకు హాజరు కావటం జరిగిందని హెచ్ఎం తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున వర్షం రావడంతో మరోపక్క ఎండ ఉక్కపోతతో 3 తరగతి గదులు మాత్రమే ఉండటంతో 135లో 6 విద్యార్థినులు అస్వస్థతకు గురై ఫిట్స్ రావటం జరిగిందని హెచ్ఎం తెలిపారు. విద్యా కమిటీ చైర్మన్, పాఠశాల ఉపాధ్యాయులు అస్వస్థతకు గురైన విద్యార్థులను తక్షణం ఆసుపత్రికి తరలించారు. 2 విద్యార్థులు జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో, 4 విద్యార్థులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి వాళ్ల పరిస్థితి క్షేమకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముందు తరగతి వేస్తున్నాయి వెళ్ళండి స్కూల్ నుంచి తెలియజేశారండి ఇక్కడ ట్యాబ్లెట్లు చేసుకున్నప్పుడు తెచ్చిందండి మళ్ళీ రోజు అలాగే ఇక్కడ రానున్నారండి స్కూల్కి వెళ్తుంటే మూడో చుట్టండి మాకు మూడో చుట్టూ అలాగే వచ్చిందండి ట్యాబ్లెట్లు చేసుకున్నాం పాలు చేతులు చుట్టుకోవడం పడితే కాకపోతే ట్యాబ్లెట్లు చేసుకున్నప్పుడు తగ్గిందండి మళ్ళీ ఈ రోజు కొంచెం బాగా సీరియస్గా అయిపోయిందండి దాని వరకు మరి మాకు బయట కదండి మరి స్కూల్లో తింటారు ఇక్కడికి వేసుకుంటలేదండి మరి స్కూల్కి వెళ్ళిన తర్వాత అలాగే గురించి తెలియదండి మరి సార్ ఉదయం పెట్టిన తర్వాత కొంచెం పిల్లలు డిహైడ్రేషన్కి అది గురైన తర్వాత 9:30 కొంచెం ఈ మాకు రూములు చిన్నగా ఉంటాయండి, వెంటిలేషన్ అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఉక్కుపాత విపరీతంగా ఉందండి ఇవాళ వాతావరణంలో. దాని కారణంగా కొంతమంది పిల్లలు డిహైడ్రేషన్ గురయ్యారండి. వెంటనే వాళ్ళని ఆటోలో తీసుకొచ్చి మా చైర్మన్ గారు నేను మా గ్రామస్తుల సహకారంతో హాస్పిటల్లో జాయిన్ చేశానండి. ఆరుగురు కూడా చాలా ఇబ్బందికరంగా పడుతున్నారు. దాంట్లో వేసుకుంది సార్, చెప్పేసుకుని దాంట్లో ఒకసారి మీరు లిస్ట్ ఇచ్చామంటే 8th క్లాస్ ఇద్దరండి, 7th క్లాస్ ఒకరండి, 10th క్లాస్ ఇద్దరు, అందరూ అమ్మాయిలే సార్. అబ్బాయిలు ఎవరికి ఇదండి సార్, అమ్మాయిలు కొంచెం అమ్మాయిలే సార్. కొంచెం మాకు ఫుడ్ ప్రాబ్లం అయితే నాకు పేరెంట్స్ నుంచి కానీ పిల్లల నుంచి కానీ నేను రోజు పేర్లు అడుగుతానండి, అమ్మాయి ఫుడ్ ఏమో లేదండి. కాకపోతే మాకు ఒక అమ్మాయి మీరు అన్నదంటే బ్లెయిన్ క్లాట్ ఉందన్నమాట, 4 క్లాట్లు ఉన్నాయి. ఆ అమ్మాయికి అప్పుడప్పుడు ఇబ్బంది వస్తుంది. అమ్మాయి ఒక 2 రోజులు వస్తుంది. ఆ మాట మొన్న కూడా కొంచెం ఆ టెస్ట్లో తీసుకొచ్చారండి. అసలు సార్ 9 సార్, ఆగ్రహం 10:40 తర్వాత వెళ్తాను. మాకు ఇంటర్వెల్ అయిన తర్వాత పంపిస్తారు సార్ జావర్ పిల్లల్ని. ఇంకా పిల్లలు ఏదో టెస్ట్లు అవి పెడతాం అనేసి పంపించలేదు సార్. ఇంకా పిల్లలు జావడం అది మేము వాళ్ళు వంట చేసుకున్నాం సార్. పసుపు ఇచ్చాం సార్. ఈ లోపల ఆ పిల్లలు కానీ నుంచి ఇద్దరు మొత్తం 5 పిల్లలకి ఒకసారి వచ్చింది సార్. ఎందుకు వచ్చింది ఏమో తెలియదు సార్. మాకు కూడా ఏదో వంట చేసుకుంటున్నాం. అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామం బంగారరాజు కళ్యాణ మండపంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే అంశంపై వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవిందు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించారు. అనంతరం మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా సూపర్ 6 హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ అమలు చేయలేదని, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించలేదని అన్నారు. త్వరలోనే గ్రామస్థాయిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో మోసం గ్యారంటీ అనేటటువంటి కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో అయిన తర్వాత ఈరోజు అనకాపల్లి మండల తాలూకా విస్తృత సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది. తుమ్మపాల మేజర్ పంచాయతీలో మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మా అనకాపల్లి మండలం కార్యకర్తలందరి ఆధ్వర్యంలో, మా నాయకులందరి ఆధ్వర్యంలో చాలా చక్కగా విజయవంతం చేయడం జరిగింది. ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని మండలంలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ. యనమల దివ్య సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు. కాండ్రేగుడ హైస్కూల్ విద్యార్థులకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. రంపచోడవరంలో గిరిజన ఉత్పత్తుల ప్రదర్శన. ఎమ్మెల్యే శిరీషాదేవి సందర్శన. కోటనందూరు మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు. యనమల దివ్య ఇంటింటా ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.